అల్లుడు నువ్వు ఇల్లరికం అల్లుడుగా వచ్చినా కూడా నీకేమైనా తక్కువ చేసినావా మేము? నా కూతునిచ్చి పెళ్లి చేసినప్పుడు నీ కూడా అప్పుడు కొత్త బుల్లెట్ బండి కొనిచ్చినా. అదే మాదిరిగా నీ కొడుకులు ఇద్దరికి కూడా బుల్లెట్ బండి కావాలి కదా. నాకెప్పుడు కొనిచ్చారు బుల్లెట్? వంటింట్లో పుల్లట్టు కూడా వేసి ఇచ్చారు కదా ఈ ముసలిది. బుల్లెట్ కొనిచ్చిందంట, బుల్లెట్. రోడ్ రోలర్ పెట్టి తొక్కించి పారేళ్తుంది. ఇప్పుడు నా కొడుకులు బుల్లెట్ కోసం ఎదురు చూసేటప్పుడు వాళ్ళు కూడా ఎంత సంపాదిస్తున్నారో, ఎంత ప్రయోజకులో పిల్ల తల్లిదండ్రులుగా వీళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. నా కొడుకులు ప్రయోజకులయ్యి సంపాదించేంత వరకు ఏడాగనిచ్చినారు వీళ్ళు. ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి తాళి కట్టించేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ జీవితాలు సరిచేయలేక నేను పడతా ఉండాను అవస్థలు. కనకరత్నం గారు, బుల్లెట్ బండి అంటే ఎట్టా కదన్నా ఒక్కో బండి 1,50,000 దాకా ఉంటుంది. 2 బండ్లు కొనడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఇద్దరికి చెరో పాత సైకిల్ కొనిస్తావా ఏంది? అదంతా కుదరదు. ఇద్దరికి చెరో బండి ఇయ్యాల్సిందే. మా ఇప్పుడు కొత్త బండి ఎందుకులే అమ్మా, మాకు కూడా అంత అవసరం ఉండదే. అంతగా కావాలంటే మూర్తిగారి షాప్లో సెకండ్ హ్యాండ్ బళ్ళు దొరుకుతాయి. అందులో 2 మంచి బళ్ళు చూసుకుని మేము తీసుకుంటాంలే. రే, సెకండ్ హ్యాండ్ బతికెందుకురా నీకు? సిగ్గులే. నోరు మూసుకొని పడుండండి. పెద్దోళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరబాకండి. నటరాజను, మన కాడ బేరాలుండవు. ఇయ్యాల్సిన సారీ లిస్టు చెప్పేసిన. ఎప్పుడు సారీ తీసుకొచ్చి పెడతావో చెప్పు. అల్లుళ్ళకి కూతుళ్ళకి అన్నీ గొప్పగా చేయాలనే ఉందమ్మా మాకు. కానీ మాకంత స్తోమత లేదు. సారె కిందొచ్చే వంట సామాన్లు, పూజ సామాగ్రి, వీళ్ళకి కొత్త బట్టలు, చెరో గొలుసు, ఇవి మాత్రమే మేమిచ్చుకోగలం. అదంతా కుదరదు. కొత్త మంచాలు, బీరువాలు, వాళ్ళకి చెరో బుల్లెట్ కావాల్సిందే. అమ్మా, మా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఇవన్నీ కొనడానికి మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురాం? ఆడపిల్ల పెళ్లిళ్ళంటే ఊరికే అయిపోతాయా? ఒక్కో ఆడపిల్ల తల్లి తండ్రి అప్పు చేయకుండా పెళ్లి చేసి పంపించరు. కానీ మీరు కాని కట్నం లేకుండా పెళ్లి చేసి పంపించేసినారు. అప్పో సొప్పో చేసి గౌరవంగా సారి పెట్టి పంపించండి. అంతేకాదు, సారి కింద కొనేవన్నీ ముందు నేను చూడాలా. నేను చూసి సెలెక్ట్ చేసినవే తీసుకొచ్చి ఇయ్యాలా. మళ్ళీ ఏదో తక్కువ రేట్లో తూకానికి తీసుకొచ్చేసినారంటే అస్సలు ఒప్పుకోను నేను. ఏం నటరాజను, మేం మాట్లాడుతూనే ఉన్నాం, ఉలకవు పలకవేంది? సరే అమ్మా, మీరు మాతో పాటు ఒక అరపుట వీలు చూసుకొని వస్తే కావాల్సినవి తీసుకోవచ్చు. అప్ప అన్నింటికీ సరే అంటున్నారేంటి? డబ్బులకేం చేస్తారు ఇప్పుడు? చూసినావా కనకం, వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళు చేసుకునే వచ్చినారు. ఏదో వీలైనంత వరకు సార్ నుంచి తప్పించుకుందామని చిన్న ప్రయత్నం చేసినారు, కుదర్లా. మళ్ళీ ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే బయలుదేరదాం. అట్నేమ్మా, పదండి పోదాం. మో, మార్కెట్లో వసూళ్లు కూడా ఉండాయి. ఆ వసూళ్లు కూడా చేసుకొని వచ్చేద్దాం. అట్నే ఆ పత్రాలు గిత్రాలు కొన్ని తీసి పెట్టుకో. మార్కెట్లో కొత్త అడిగే వాళ్ళు ఉంటారు కదా. ఒక 10 నిమిషాలు అక్కడ నేను కూడా బట్టలు మార్చుకొని వచ్చేస్తా. నువ్వేడికి మధ్యలో వచ్చి అదొద్దు ఇదొద్దని నసగడానికా? ఏం వద్దు, నేను మా అమ్మ పోయొస్తాం. ఇంటి పట్టు నుండు. మో, పోయి కలెక్షన్ బ్యాగ్ తీసుకొని కొన్ని డబ్బులు ఆ పత్రాల పేపర్లు తీసుకోనరా. కనకం, వెళ్దామా? పదండి 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 పదండి. రేయ్, నేను ఎలాగూ చేతకాని మొగుళ్ళో పడున్నాను, మీరు కూడా మాట్లాడరేంద్రా? ఏం మాట్లాడేది నాయన, సోతుండవు కదా. నోరెత్తితే నోరు నొక్కేస్తుండరు. సర్లే, వాళ్ళేదో ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు కదా, ఇంకెందుకు దాని గురించి డిస్కషన్.
మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతలు మాత్రం ఏమీ చేత కావు. మాకు మాటలు తప్ప చేతులకు ఎక్కడ అవకాశం ఉండదు. ఇదిగో డబుల్ మీనింగ్ మాటలు నా దగ్గర పెట్టుకోకు. మా బతుకి సింగిల్ మీనింగే గదిలేదు ఇక్కడ, మళ్ళీ డబుల్ మీనింగ్ ఒకటి. పెళ్లికి ముందు అమ్మాయిని బుట్టలో పడేయడానికి 1,00,000 మాటలు 1,00,000 కబుర్లు అన్నీ నేను సరి చేసేస్తాను, ఏదొచ్చినా నీకు సపోర్ట్ చేస్తాను, అది ఇది అని ఓ కథలు చెప్పారు. ఇప్పుడేం చేస్తున్నారు? ఏం చేయాలి? ఇందాక మీ అమ్మగారు చేసిన అన్యాయం అక్రమం చూడలేదా? ఏం అన్యాయం? మీ అమ్మ నాయనే కదా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి సారకి ఏమేం కావాలని అడిగారు. అయినా వాళ్ళకంత కుదరనప్పుడు సైలెంట్ గా వాళ్ళకి ఏం వీలవుతుందో అది చేసేసి ఉంటే, ఆ గొడవ ఏదో ఒకసారి మాట్లాడేసి ఉంటే అయిపోయేదే. వాళ్ళే వచ్చి ప్రొలాంగ్ చేసుకుంటున్నారు, అది నా ప్రాబ్లమా? అది వాళ్ళ సంస్కారం. అయినా ఇక్కడ మీకేం తక్కువైందని లేని మా అమ్మా నాన్నని పట్టుకుని పీడించకపోతే? ఇదిగో పీడించడం గీడించడం మాట్లాడబాక. మరి ఇంకేం చేస్తున్నారు? మీ అమ్మోళ్ళు మాట్లాడుతుంటే ఒక్క మాటైనా మాట్లాడారా? మాట్లాడాను కదా. ఏం మాట్లాడారు? నేను కోపంగా చూశానని మొక్కుబడిగా ఒక మాట మాట్లాడారు. తర్వాత ఏమైంది? ఇదిగో చూడు, మా అమ్మకి ఎదురు మాట్లాడే అలవాటు మా చిన్నప్పటి నుంచి లేదు. పెళ్లికి ముందు ఏమైందంటే ఇదంతా? అన్నింటికి నేను నిలబడతా అని చెప్పారు కదా. ఇప్పుడు కూడా నిలబడే ఉండా. నిలబడ్డావంటే దద్దమ్మలా నిలబడ్డం కాదు, తల్లి దగ్గర మాట్లాడ్డం. ఇదో చూడు, దద్దమ్మ గిద్దమ్మ అంటే బాగుండ చెప్తా ఉన్నా. మరి ఇలా ఉంటే అలాగే అంటారు. ఇదో మాటలు తినగా రాని మర్యాదగా ఉండ చెప్తా ఉన్నా. అయినా ఇప్పుడు కూడా ఏదో తెగ ఇది చేసేవాళ్ళగా మొత్తం రెడీ చేసుకుని వచ్చి తీసుకుపోయినారు కదా, ఇంకెందుకు నా మీద పడి ఏడుస్తావు? ఏదో మీద పడి మాట్లాడడం ఇవన్నీ మాట్లాడొద్దు, మర్యాదగా ఉండి చెప్తున్నా. ఏంది మాటకి ముందు మర్యాదగా ఉండదు మర్యాదగా ఉండదు అంటా ఉండవు? అసలు నువ్వే మర్యాద ఇస్తున్నావు. మర్యాద ఇచ్చేటప్పుడు పుచ్చుకోలేదు, అడుక్కుంటే వస్తుందా? అసలు నీకు మంచి మర్యాద తెలుసా? మా నాన్నను అలా చేసేసి తల పగలగొట్టిన రాక్షసుడివి. ఇదో చూడు, ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ ఇష్టానికి వాక్కో. అవసరం లేదు. ఇప్పటికి కూడా నువ్వు మా నాన్నకి సారీ చెప్పలా. సారీ చెప్తే అర్థమైంది, నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నట్టేగా. నేనేం తప్పు చేయలా. తప్పు కాదా? ఇదో చిరాకు పెట్టబాకు. నీ ప్రాబ్లం ఏందో చెప్పు. మా గురించి మా అమ్మ నాన్న అట్లా కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. సరే, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. మా అమ్మ వాళ్ళకి నేను చేయాల్సింది చేసుకుంటా. ఏమైనా చేసుకో, దానికి నా పర్మిషన్ ఏం అవసరం లేదు. నీ పర్మిషన్ ఎవరు అడగల, చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నువ్వేమైనా చేసుకో, నాకేంది. ఏదో చూసుకోవడం కాదు, మా అమ్మా నాన్న మా అక్క చెల్లెళ్ళిద్దరికీ నగలు చేయించిచ్చారు. మా అక్క నగలేమో మొన్న మొత్తం మీ అమ్మగారు తీసి పెట్టుకున్నారంట. ఇదేమన్నా న్యాయమా? ఇదిగో, మీ అక్క విషయం మాట్లాడాలంటే ఆ బాలాజీ గాడు ఉన్నాడు, వాడు మాట్లాడుకుంటాడు. మీ అక్క విషయంలో నేనెందుకు తలదూర్చాలే? ఈ మాట అనడానికి సిగ్గులేదు, తప్పించుకుని తిరుగుతున్నారు. ఏంది తప్పించుకునేది? అన్ని గొడవలు నెత్తినేసుకోమంటావా? సరే, ఆ సంగతి వదిలే. నా నగలు నా దగ్గర ఉన్నాయి. నా నగలు తాకట్టు పెట్టి మా అమ్మోళ్ళకి డబ్బులు ఇవ్వబోతున్నాను. ఏంది? నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వబోతున్నావా? ఇస్తే అవి మా అమ్మా నాన్న ఇచ్చినవే కదా, వాళ్ళ కోసం ఇవ్వకూడదా నేను? పైగా ఆ నగలేం వాళ్ళు తీసుకుని ఊరేగడంలా, అవి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మీ చేతుల్లోనే పోయబోతున్నారు. మాకేం అక్కర్లా, నేనేం అడగల. మీకు బుల్లెట్ కావాలి, కొత్త పరుపు కావాలి, మంచం కావాలి అని గొంతమ్మ కోరికలు కోరుతున్నప్పుడు ఏమైంది మాట? అక్కడ మాట్లాడలేదే? అరే అబ్బబ్బబ్బా, ఏంది ఇది చిన్న పిల్లకాయలాగా? కాన్వెంట్ లో ఎల్కేజీ పిల్లకాయలు కూడా ఇట కొట్టుకోరు. ఏందబ్బా మీ గొడవ? ఎప్పుడు ఉండేదే కదా కర్మ. ఇదో కర్మ గిర్మ అన్నావంటే బాగుండ చెప్తా ఉన్నా. మరీ కర్మే. మా అమ్మా నాన్న సంపాదించిన నగలతో వాళ్ళకి సాయం చేయడానికి కూడా ఇక్కడ మేము అందరి పర్మిషన్లు తీసుకోవాలి. నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో, నాకు సంబంధం లేదు. రేపు అమ్మ అడిగిందనుకో, నువ్వే సమాధానం చెప్పుకో. ఎందుకు అడుగుతారు? అవి నా నగలు, నా ఇష్టం. గీతా చూడు, ఇట్లాంటి పనులు చేయమాక. ఏందక్కా నువ్వు కూడా? అమ్మా నాన్న డబ్బులకి ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నా నగలు తాకట్టు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తాను, తర్వాత వీలైనప్పుడు విడిపించుకుంటాను. ఆ ముక్క ఒకసారి చెప్పి చేద్దామని చెప్తున్నాను ఈయన గారికి. ఏదో మా పర్మిషన్ అడుగుతున్నట్టు. ఏదో నువ్వు చేయాలనుకున్నావు కదా, అది చేసుకో, నాదేం పోయింది. మరిది నువ్వు గమ్మునే ఉండబ్బా. గీతా, ఇప్పుడుండే సమస్య చాలదన్నట్టు ఇప్పుడు నువ్వు నగలు తాకట్టు పెట్టి ఇట్లాంటి పని చేసినవే అనుకో, మళ్ళీ అదో పెద్ద గొడవ అవుతుంది. వద్దు, నేను చెప్పేది నువ్వు.
లేదక్క, నేను డిసైడ్ అయ్యాను. అరే ఆల్రెడీ మీ అమ్మ నాయన యాన్నో డబ్బులు ఏర్పాటు చేసి వీళ్ళని తీసుకుపోయినారు కదా, మళ్ళీ నువ్వు నగలు తాకట్టు పెట్టి ఏం చేస్తావు? వాళ్ళిప్పుడు ఎక్కడో ఒక చోట చేయబదులో అప్పో తీసుకొని ఉంటారు. దానికైనా వడ్డీ కట్టాల్సిందే. నువ్వు నగలు తాకట్టు పెట్టినా వడ్డీ కట్టాల్సిందే. రెండూ ఒకటే. నువ్వు అనవసరంగా గొడవ చేయమాక. అది కాదక్క. చెప్పేదేమైనా వింటుందేమో చూడదునా, నీ మాట కూడా వినడం లేదు వదినా. నువ్వు గమ్మునే ఉండు మరిదే. గీత, నువ్విప్పుడు నగలు తాకట్టు పెట్టే ఆలోచన మానే. వీళ్ళు వెళ్ళినారు కదా, ఏం జరుగుతుందో చూసినాక తర్వాత ఆలోచిద్దాం. నువ్వు అనవసరంగా ఏం చేయమాక, అర్థమైందా? సరే, ఇట్ట పిల్లి ఎలక మాదిరి కొట్టుకోమాకండి, గమ్మునే ఉండండి. పెద్దోళ్ళ గురించి మీరేంటి కీచులాడుకుంటా ఉండారు? ఇట మిడిగుట్లు వేసుకుని చూస్తే ఎవరు భయపడిపోరేడా. కనకం, స్టీల్ సామాన్ మొత్తం జగన్నాథం స్టీల్ షాప్లోనే కొందాం. వాడి దగ్గర అయితేనే కాస్త ఘనంగా ఉంటాయి. అట్నే బంగారం దేవి గోల్డ్ షాప్లోనే కొందాం. వాడి దగ్గర అయితే 22 క్యారెట్ల బంగారం కరెక్ట్గా ఉంటుంది. అట్నేలేమ్మా. ఏమండి కనకరత్నం గారు, ఒక చిన్న మాట. ఏంది? అంతే సరే అనుకుని వచ్చినాము. తీరా బండిలో కూర్చున్నాక ఏదో నసుకుతా ఉండావు. అంటే అమ్మ, అది ఇద్దో ఇటు చూడండి. ఒకటి చెయ్యాలనుకున్న తర్వాత అన్ని పద్ధతిగా చేసేయాలా? మళ్ళీ ఇక్కడికి వచ్చి నచ్చగడం, చేతుల్లో డబ్బులు లేవని బొట్టి చేతులు పిసుక్కోవడం కాదు. అన్నీ సరే అనుకుని కదా బయలుదేరాం. ఇప్పుడు మళ్ళీ ఏంది? అంటే మా తాహతు స్తోమత ఏంటనేది మీకు తెలుసు. అదొక్కసారి మీరు ఆలోచిస్తే. మీ తాహతు స్తోమత ఇవన్నీ పిల్లలకి పెళ్లి చేసే ముందు వాళ్ళని పెంచి వాళ్ళకి పెళ్లి ఆలోచన చెప్పే ముందు ఉండాల. వాళ్ళ పెళ్లిళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. వాళ్ళని తీసుకొచ్చి మా కోటీశ్వర్ల పప్పులో పడేసినారు. ఇప్పుడేమో ఏ అచ్చటా ముచ్చటా నోచుకోకుండా బికారళ్ళు అయినారు నా మనవాళ్ళు. ఇవన్నీ కుదరవు. సరే అన్నారు కదా, వచ్చి అవన్నీ తీసి పెట్టండి. మీరు అడిగింది తప్పకుండా చేయాలనే ఉందమ్మా. కాకపోతే ఇప్పుడు వాటికి అవసరమైనంత డబ్బులు నా చేతిలో లేవు. డబ్బులు చేతిలో లేకుండానే షాపింగ్కి పోదామని బయలుదేరినావా? అంటే అక్కడ నీ కూతుళ్ళ ముందు అల్లుళ్ళ ముందు బడాయిపోయి ఇప్పుడు ఈడ కాళ్ళు బేరానికి వచ్చేసినావా నువ్వు? అమ్మా, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. నా భార్య నగలమ్మి కొంత డబ్బు చేతిలో పెట్టుకొని ఉన్నాను. కానీ మిగతా వాటికి కావాల్సిన సొమ్ములు నా దగ్గర లేవు. బయట అప్పు చేసి ఇదంతా చేద్దాం అనుకుంటే ఎవరి దగ్గర అప్పు అడగాలో తెలియలేదు. అందుకని మమ్మల్ని అప్పడుగుతావే ఏంది? అవునమ్మా, మీరు వడ్డీకి అప్పిస్తే నెల నెల వడ్డీ అసలు కొంచెం కొంచెంగా తీర్చుకుంటాం. ఏం సామి, అప్పంటే మళ్ళీ వడ్డీలు అవి. అప్పు తీసుకున్నాక వడ్డీ తప్పుతాదా? తప్పదు కదా. మీరు పెద్ద మనసు చేసుకొని మిగతా డబ్బును అప్పుగా ఇచ్చారంటే వాళ్ళకి కావలసినవన్నీ చేసి పెడతాను. నెల నెల ఏదో ఒక విధంగా వడ్డీను అసలు కొంత జమ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అటొచ్చి ఇటొచ్చి మా కాడే అప్పు తీసుకొని మాతోనే సారి పెట్టించే ప్రోగ్రాం పెట్టినావన్నమాట. నాకు అంతకంటే దారి లేదు. ఏమంటావమ్మా? ఏం చేస్తాం, కర్మ. అన్నిటికీ మనమే సర్దుకుపోవాలా. సరే, ఎట్టాగో అట్ట పత్రాలు చేతిలోనే ఉన్నాయి కదా, సంతకం పెట్టించుకో చెప్తా. ఇదిగో సారది, బండాపు. సంతకాలు పెట్టేటప్పుడు బండి కుదుపులతో ఉంటే సంతకాలు మారిపోతాయి. ఆపు. సామి, ఏంటిదంతా? నువ్వు ఉండు సెల్వి. ఇదిగో ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. తప్పకుండా ఇదిగో పెన్ను. సామి, ఇప్పుడు మీరెంత అప్పు తీసుకుంటున్నారో అది రాసి సంతకం పెట్టండి. ఈ జాగ్రత్తలన్నీ బానే ఉన్నాయి. అట్లే ఎంత కావాలో చెప్పు. 2 లక్షలు. సరే, మిగతానెంతున్నాయి? 1.5 లక్షలు. మొత్తం 3.5 లక్షలతోనే సరిపెడదాం అనుకుంటున్నారా? అమ్మా,
ఇప్పుడు మాకు అంతకంటే వీలు కదమ్మా, ప్లీజ్. సరే ముందు సంతకం పెట్టు చెప్తా. ఇప్పుడు నెలకి 2 లక్షల వడ్డీకి టంచనగా చేరిపోవాలా. ఇంకో విషయం ఏందంటే ఇప్పుడు మేము అనుకున్నవన్నీ తీసిచ్చేదానికి మీ తాన డబ్బులు లేవు. ఇప్పుడు ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసి గొప్పలు చెప్పుకునేంత గొప్పగా మీరేం చేయట్లేదు గనక ఆ డబ్బులు కూడా మాకిచ్చేయండి. నేనే పండక్కో పబ్బానికో కొన్ని డబ్బులు ఎగేసి వాళ్ళకి చేయాల్సింది చేస్తా. అది కాదండి, మా తరపున సారిగా ఇచ్చేది కొంచెం గౌరవంగా మా చేతుల మీదుగా ఇస్తేనే బావుంటది. ఎటొచ్చినా అది నా చేతికి రావాల్సిందే కదా. ఏం నటరాజును, నీకేమైనా ఇబ్బందా? అంటే అది చూడు, కావాలంటే నీ దగ్గరుండే 1,50,000లో ఓ 10,000 రూపాయలు తీసుకొని వాళ్ళకి బట్టలు పిండి వంటలు తీసి పెట్టండి. మిగతావన్నీ నేను చూసుకుంటా. ఇంకేం ఆలోచించబాకండి, అదే ఫైనలు. ఇదిగోమ్మా. ఇంకా షాప్ కాడికి పోయే పని ఏముండది. మేం మార్కెట్కి పోయి చూసుకోవాల్సిన పనులు చాలా ఉండాయి. మేం పోయి ఆ పనులు చూసుకుంటాం. మీరీడ్నే దిగి మీ ఇంటికి పోతారా? మళ్ళీ అంత దూరం మీ ఇంటికి రావాలంటే పెట్రోల్ ఖర్చు. సారది పో. నడిపడా నడిపడా వాతావరణం ఎట్టుండదు? వాతావరణం అస్సలు బాగాలేదు. టెంపరేచర్ ఎక్కువ ఉండదు. అనవసరంగా గెలకబాక, బాలైపోతాం. ఒరే, లైఫ్ అంటే ఫన్ ఉండాలరా, ఇట్ట ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు. ఫన్నా బొంగ బాగా వస్తుంది నోట్లో. ఫన్ అంట ఫన్. ఫ్రస్ట్రేషన్ తప్ప లైఫ్లో ఏం ఉండదు. గమనే బా. రే, నేనుండే దేనికి? నీ ఫ్రస్ట్రేషన్ పోగొట్టి నీ లైఫ్ లో ఫన్ తెప్పించేంత వరకు నేను అస్సలు ఎదురుపోను. నా లైఫ్ ని పూర్తిగా సంగ నాకు ఇచ్చేంత వరకు నిద్రపోవడం చెప్పు. ఏంద్ర నడిపోడు అట్ట అంటావు? అసలు మరదల వాళ్ళ అమ్మా నాయన వచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది చెప్పు. ఇప్పుడు మేమిద్దరం కొట్టుకున్న విషయాలు వివరంగా చెప్తే చంకలు గుద్దుకుంటావు, అంతేనా? నువ్వు రాను అవ్వ కంటే మోసంగా తయారవుతున్నావు. మేం కొట్టుకుంటా ఉంటే ఏమన్నది నీకు? రే, ఏంద్ర అట్ట మాట్లాడుతుండవా? మీరిద్దరు కొట్టుకోకూడదురా. చిలకా గౌరింకలాగా ఉండాలనే కదా నేనేదంతా చేసేదే. ముందా చిలక గోరింక అనేది ఆపు. అసలు ఎక్కడైనా చిలక గోరింక జంటగా ఉండే చూసినావు నువ్వు? అదే చేరదు. నువ్వు ఈ మాట అంటా ఉంటే అస్సలు చేరదు. చిలక చిలకతోనే ఉంటది, గోరింక గోరింకతోనే ఉంటది. చిలక గోరింకంట. ఇంత ఫ్రస్ట్రేషన్ లో కూడా లాజిక్లు మాత్రం భలే తీస్తాండవరు నువ్వు. ముందు ఏమని చెప్పరా, సరి చేద్దాము. సరి చేయడానికి ఏమీ లేదు. ఇప్పటి వరకు అయినా సర్వనాశనం చాలు. నువ్వు గమనే ఉండు. చెప్తావు లేదా? ఏమబ్బా, ఇందా మజ్జిగ తీసుకో. మజ్జిగ టైంకి తెచ్చినవమ్మే. నాకు కాదు కానీ ఈడికి ఇయ్యాల. బాగా ఏడు మీద ఉన్నాడు ఈడు. ఇందా మజ్జిగ దగ్గర. మజ్జిగ కాదు, నాకుండే ఫ్రస్ట్రేషన్ కే మందు కొట్టాలనిపిస్తుంది. మరిది రాను రాను ఏం తిట్టే తయారవుతూ ఉండవు. మజ్జిగ తాగు. ఇందా.
ఇప్పుడు చెప్పరా ఏం జరిగిందా? నీ పెళ్ళని అడుకో, మొత్తం చూసింది నీ పెళ్ళం. మేలక గీత వాళ్ళ అమ్మ నాయన వచ్చిపోయిన తర్వాత గీతా గోవింద మధ్య ఏం జరిగింది? ఆడ జరిగిన పంచాయతీలో మీ తమ్ముడు నోరెప్పలేదని గీత కోపం. వాళ్ళమ్మ నాయనకి సాయం చేద్దామని నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వాలనుకుంది. వద్దని చెప్పి ఆపిన. అంటే గీత ఇంకా కోపంగానే ఉండదా? ఇంకా కోపంగా ఉండేది కాదు సామె, ఇంకా కోపంగా ఉండదు. ఒరే నడిపోడా, నేనెందుకు ఉండేదేడా చెప్పు, నేనెందుకు ఉండేదేడా? నీకు సిల్వర్ జూబ్లీ ఐడియా చెప్తా. సామె, నీ సిల్వర్ జూబ్లీ ఐడియాలు ఏం వద్దులే గానే గమనిపా. నేను చెప్పి తీరుతా, నీ కాపురాన్ని నేను ఉద్ధరించి తీరాల్సిందే. సరే చెప్పు. ఇప్పుడు చెప్తూ చూడు. ఎప్పుడు ఈ ఆడోళ్ళు వీక్నెస్ పట్టుకుని మన దారిలో పెట్టుకోవాలరా. నువ్వేం మాట చూస్తుండవా? నేను జనరల్గా చెప్పినా రే, నువ్వు బాగా ఏనో. ఈ ఆడోళ్ళు మనకు అన్నం పెట్టకుండా పస్తు పెట్టేసి మలమలా మార్చేసినా మన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. మన ఆరోగ్యం దెబ్బతింటుందంటే అస్సలు తట్టుకోలేరు. అప్పుడు ఎక్కడా లేని ప్రేమ పొంగుకొచ్చేస్తుంది.